జ్ఞానాన్ని నేర్పించినటువంటి నా ధ్యాన గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, ఆత్మజ్ఞానాన్ని నేర్పించి అమరత్వం వైపు నన్ను అడుగులు వేయించినటువంటి మహా ఉపాధ్యాయుడు మాస్టర్ టీచర్ రామ్తా గారికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. వెల్కమ్ మాస్టర్స్. పిరమిడ్ మెడిటేషన్ ఛానల్లోనికి, రామ్తా విజ్ఞానంలోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈ ఎపిసోడ్లో 7 చైతన్య తలాల గురించి తెలుసుకుందాము. మనం ఇప్పటి వరకు మన శరీరంలో ఉన్నటువంటి 7 చైతన్య స్థాయిల గురించి మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మనం 7 చైతన్య తలాల గురించి తెలుసుకున్నాము. నేను అంతకుముందే చెప్పినట్టుగానే ఈ విశ్వంలో ఎన్ని తలాలు ఉన్నా, ఎన్నెన్ని తలాలు ఎన్నెన్ని వేగాలతో ప్రకంపిస్తూ ఉన్నాయని మనం అనుకుంటూ ఉంటాము. కానీ ఈ తలాలన్నీ కూడా కేవలం 7 రకాల ప్రకంపన వేగాలతో మాత్రమే ప్రకంపిస్తూ ఉంటాయి. కేవలం 7 రకాల ప్రకంపన వేగాలతో మాత్రమే ప్రకంపిస్తూ ఉంటాయి ఈ తలాలు అన్నీ కూడా. దాంట్లో మొదటి ప్రజ్ఞాతలం. రామ్తా వీటిని ప్రజ్ఞాతలం అంటుంటారు. మొదటి ప్రజ్ఞాతలం లేదా మొదటి చైతన్యతలం అని కానీ, మొదటి ప్రజ్ఞాతలం అని కానీ పిలుస్తూ ఉంటారు. అలా 7 చైతన్య తలాలు ఉంటాయి. ఆ 7 చైతన్య తలాల గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం మాస్టర్స్. ఆ 7 చైతన్య తలాల యొక్క జ్ఞానాన్ని మనలో మనం నిక్షిప్తం చేసుకుందాము. మొదటి చైతన్య తలం. నిజానికి 7 చైతన్య తలాలలో అత్యంత నిర్జీవంగా ఉన్నటువంటి తలం మొదటి చైతన్య తలం, మొదటి ప్రజ్ఞాతలం. ఈ తలము ఎంత దారుణంగా, ఎంత దీనస్థితిలో ఉంటుందంటే, మిగతా తలాలన్నింటికంటే కూడా అధమ స్థాయిలో ఉన్నటువంటి తలమే మొదటి చైతన్య తలం. ఇక్కడ ఒక విషయం చెప్తున్నాను మాస్టర్స్. ఈ చైతన్య తలాలు అన్నీ కూడా మనం ఇక్కడ జీవించి మరణించిన తరువాత మనం ఇక్కడ ఏదైతే ఆలోచన సంవిధానంలో ఉంటామో, మరణించేటప్పుడు కానీ మరణించక ముందు కానీ ఇక్కడ మనం వేటినైతే బలంగా నమ్ముతుంటామో దానికి సంబంధించినటువంటి చైతన్య తలాలలోకి మనం వెళ్ళడం సంభవిస్తుంది. ఇక్కడ మనం ఏదైతే ఆలోచన సంవిధానంతో ఉంటామో దానికి సంబంధించినటువంటి తలంలోనికే మనం వెళ్ళడం సంభవిస్తుంది శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత. అదే నువ్వు అమరత్వాన్ని సిద్ధించుకొని నువ్వు వెళ్ళగలిగే సామర్థ్యం ఉంటే నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ ఇది అమరత్వం అనేది ఇంకా అందుబాటులోకి రాకుండా మరణించిన వారి సంగతి నేను చెబుతున్నాను. మరణించి ఇక్కడ శరీరాన్ని వదిలిపెట్టి ఆత్మలుగా, కాంతిపుంజాలుగా వెళ్ళిన వారు వెళ్ళినటువంటి తలానికి సంబంధించినటువంటి విషయాలు నేను చెప్తున్నా మాస్టర్స్. దాంట్లో మొదటి చైతన్య తలం. నిజంగా ఈ మొదటి చైతన్య తలాన్ని గనక మీరు గమనిస్తే ఇక్కడ అసంఖ్యాకమైన ఆత్మలు అలా పడి ఉంటాయి. ఎలాంటి కదలిక లేకుండా అలా పడి ఉంటాయి, కాంతి రూపాలుగానే. భూతలం ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోయిన తరువాత మనం ఆ శరీరంతో మనం ఉండము కదా, మనం మరణించి వెళ్ళాము కాబట్టి ఆత్మలుగా, కాంతి జీవులుగా ఉంటాము. ఆ కాంతి జీవులు కూడా ఎలా ఉంటాయంటే నిర్జీవంగా అలా పడి ఉంటాయి. ఈ మొదటి చైతన్య తలంలో ఒక చెట్టు ఉండదు, ఒక సముద్రము ఉండదు, పచ్చటి పచ్చిక ఉండదు, ఏమీ లేకుండా కేవలం నిర్జీవంగా మాత్రమే ఉంటాయి. ఈ తలం మొత్తం కేవలం నిర్జీవంగా మాత్రమే ఉంటుంది. ఈ తలం మీద ఉన్నటువంటి ఆత్మలు, కాంతి జీవులు కూడా నిర్జీవంగా అలా పడి ఉంటాయి. ఎందుకు అలా పడి ఉంటాయంటే, అసలు వీటి యొక్క ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే, మరణించిన తర్వాత జీవితం లేదు, పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పదు, మరణం తథ్యం, జన్మ తీసుకున్న ప్రతి ఒక్కడు కూడా మరణించాల్సిందే అనే ఆలోచన విధానంలో ఇవి ఉంటాయి. కాబట్టి ఇవి మరణించిన తరువాత తాము నిజంగానే మరణించాము, తమకి మరణం అయిపోయింది, తమ జీవితం అయిపోయింది, మై లైఫ్ ఈజ్ ఎండ్ అని వాళ్ళు గాఢంగా విశ్వసించారు. కాబట్టి తాము మొదటి ప్రజ్ఞాతలానికి చేరుకున్నా కూడా తాము మరణించే ఉన్నాము అన్న భావనతో అలాగే ఉంటారు. అందుకే మరణాన్ని బలీయంగా విశ్వసిస్తున్న వాళ్ళు చేరుకునే తలం
మొదటి ప్రజ్ఞాతలము. మరణాన్ని బలీయంగా విశ్వసించి మరణం ఉంది, నేను మరణిస్తాను, నేను ఖచ్చితంగా మరణించే తీరుతాను అన్నటువంటి ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మొదటి ప్రజ్ఞాతలానికే చేరుకుంటారు. ఇక్కడికే చేరుకొని తాము మరణించే ఉన్నామన్న భావనలో ఉండిపోయి అలా ఉండిపోతారు. తాము మరణించే ఉన్నామనుకుంటారు వాళ్ళు. తాము ఆత్మలము, సరే శరీరం మరణిస్తే మరణించింది, తాము కాంతిపుంజాలం కదా, తాము ఆత్మలం కదా, తమకి ఇంకా జీవితం ఉంది, తాము మళ్ళీ కావాలంటే మరొక దేహం తీసుకోవచ్చు, తమకి చావు లేదు అన్నటువంటి జ్ఞానం ఏ మాత్రం వీటికి ఉండదు. కాబట్టి తాము చనిపోయామనే విశ్వసిస్తుంటాయి. తాము చనిపోయినట్టు అలాగే కొన్ని కోట్ల కాంతి పుంజాలు అలా పడి ఉంటాయి ఈ తలం మీద. అందుకే అక్కడ సూర్యుని కాంతి ఉండదు, వెలుగు ఉండదు, చెట్లు ఉండవు, పచ్చిక ఉండదు, సముద్రాలు ఉండవు, జలపాతాలు ఉండవు. ఏమాత్రం శోభాయమానంగా లేని, నిజంగా మన మాటలో చెప్పాలంటే అత్యంత నికృష్టమైన తలం అది. అందుకే మాస్టర్స్ మీరు మరణించి వెళ్తారా, మరణించకుండా వెళ్తారా ఈ భూతలం నుంచి అన్నది మీ చాయిస్. కానీ ఫస్ట్ నమ్మొద్దు మీరు మరణాన్ని. ఇక్కడితో అయిపోయింది, జీవితం అయిపోయింది, పుట్టాను చచ్చిపోయాను అయిపోయింది అన్నటువంటి ఆ పరిమితంలో పరిమితమైనటువంటి ఆలోచన సంవిధానాన్ని మాత్రం మీలోంచి తీసివేయండి. మీరు అమరత్వాన్ని సిద్ధించుకుంటే ఓకే, వెరీ గుడ్. మీరు అమరత్వాన్ని సిద్ధించుకోలేకపోయినా కూడా మరణాన్ని విశ్వసించకుండా ఉంటే మీరు కనీసం మొదటి ప్రజ్ఞాతలానికైనా వెళ్లకుండా ఉంటారు కదా, ఆ తర్వాత తలానికి వెళ్తారు. ఎందుకంటే ఈ భూతలం మీద జన్మ తీసుకున్న మీరు ఈ శరీరాన్ని మాంసము రక్తంతో నిర్మించుకొని ఎముకల మధ్య ఎముకలతో శల్య నిర్మితమైన ఈ శరీరంలో ఉన్నప్పుడు ఈ శరీరంతోనే దైవాన్ని గ్రహించగలిగే అత్యంత అద్భుతమైనటువంటి ప్లేన్ ఆఫ్ డిమానిస్ట్రేషన్ దిస్ ఎర్త్ ప్లానెట్. ఇలాంటివి చాలా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం కాబట్టి మన ఎర్త్ ప్లానెట్ గురించి మాట్లాడుతున్నాం. అలాంటి మహిమాన్వితమైన తలం మీదికి మీరు వచ్చి ఎంతసేపటి ఇక నా జన్మ అయిపోయింది, నా జీవితం అయిపోయింది, నేను మరణిస్తాను, నా మరణంతో అంతా క్లోజ్ అయిపోయింది అన్నటువంటి ఆలోచన సంవిధానంలో కనుక మీరుంటే మీకు ముందు చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మాస్టర్స్. ఎలాంటి ఇబ్బందులు? ఇక్కడ కాదు, ఆ తలంలో నిర్జీవంగా, నిస్సారంగా, నిస్సహాయంగా అలాగే గుట్టలుగా పడి ఉంటాయి. రామ్తా చెప్తారు, మేము చూసాము ఆ కాంతి కూడా, వాళ్ళ శరీర కాంతి కూడా సహజమైన కాంతితో ప్రకాశించే కాంతి జీవులైన మీరు అసలు ఆ కాంతి కూడా తగ్గిపోయి, ప్రకాశం కూడా తగ్గిపోయి అలా పడి ఉంటాయి, మృతదేహాల్లాగా పడి ఉంటారు మీరు అని చెప్తుంటారనమాట. అంతా అట్లా మృతదేహాల్లాగా పడి ఉంటారు. అది మొదటి ప్రజ్ఞాతలం అని చెప్తారు. ఇంకా ఏముంటుంది తెలుసా? ఇంకా వాళ్ళు నమ్మేటువంటి విషయం ఏంటంటే ఎవరో ఒక రక్షకుడు వచ్చి మమ్మల్ని కాపాడతాడు. ఈ భూతలం మీద వాళ్ళు విన్నటువంటి, వాళ్ళు నమ్మినటువంటి సత్యం ఏంటంటే ఎవరో ఒక రక్షకుడు ఎక్కడో ఉన్నాడు, ఆ రక్షకుడు వస్తాడు, మమ్మల్ని కాపాడతాడు అని చెప్పి బలీయంగా విశ్వసిస్తూ ఉంటారు. ఆ బోధనలనే వింటూ ఉంటారు. తమ అంతరంగంలోనికి ప్రయాణించి ధ్యానం చేయాలి అన్నటువంటి ఆలోచన వారికి రాదు. ఏది భూతలం మీద వాళ్ళు జన్మ తీసుకొని ఉన్నప్పుడు రాకుండా ఎంతసేపటికి బాహ్యంలో ఉన్నటువంటి ఎవరో ఒక దైవాన్ని నమ్మి అతనికి పూజలు చేస్తూ, ఆరాధనలు చేస్తూ, అతను మాత్రమే తమని రక్షించగలడు, తమకున్నటువంటి కష్టాల నుంచి, నష్టాల నుంచి, బాధల నుంచి, దుఃఖాల నుంచి అతను మాత్రమే కాపాడగలరు, ఆ దైవం మాత్రమే కాపాడిద్ది అన్నటువంటి ఆలోచన సంవిధానంలో ఉండి దాన్నే విశ్వసిస్తూ చనిపోతూ ఉంటారు. ఆఖరికి మాస్టర్స్ చనిపోయే ఆఖరి క్షణం వరకు కూడా ఎవరో ఒకడు వచ్చి తమని ఉద్ధరిస్తారు అన్న నమ్మకంతోనే ఉంటారు తప్ప తమని తాను ఉద్ధరించుకోవాలి అన్నటువంటి జ్ఞానం ఏమాత్రం ఉండదు ఆ కాంతి పుంజాలకి. అందుకే అక్కడికి వెళ్ళిపోతారు మాస్టర్స్. చనిపోయేటప్పుడు అక్కడ భగవద్గీత క్యాసెట్ పెడతారు, మనం చాలాసార్లు చూసాము. అది యాక్చువల్గా వైరాగ్యానికి సంబంధించింది కాదండి. కనీసం చనిపోయే ముందు 5 నిమిషాల ముందైనా కూడా ఆ భగవద్గీతను విని తనకి చావు లేదు, ఒకవేళ తన శరీరం చచ్చిపోయినా కూడా ఆత్మ మాత్రం
ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది, సజీవంగా ఉంటుంది, నిరంతరాయంగా ఉంటుంది, జన్మ జన్మల వరకు ఉంటుంది అన్న దృక్పథం చనిపోయే 5 నిమిషాల ముందు వచ్చినా కూడా, లేదా చనిపోయిన తరువాత కొద్దిసేపు ఆత్మ అక్కడే తచ్చాడుతూ ఉంటుంది కాబట్టి తనకు అయినా ఈ విషయం తెలుస్తుందేమో అన్నటువంటి కాన్సెప్ట్ తోటి ఆత్మజ్ఞానులు పెట్టినటువంటి ప్రక్రియ అది. కానీ ఏం జరుగుతుంది, అదొక వైరాగ్యానికి సింబల్గా అయింది అది. అలా వాళ్ళు రక్షకుడిని నమ్మి 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 చివరికి ఏ రక్షకుడు రాకపోయేసరికి రక్షకుడు ఇప్పటికైనా వస్తాడో అని చెప్పి చనిపోయిన తర్వాత వేరే మొదటి ప్రజ్ఞాతలానికి వెళ్ళిన తరువాత కూడా రక్షకుడి కోసం ఎదురు చూస్తూ అలా ఉంటాయి. కానీ ఏ రక్షకుడు రాడు. వారు జీవించి ఉన్నప్పుడు వారికి బయటి దేవుణ్ణి చూపించి ఎన్ని ధర్మ ప్రబోధాలు చేసిన వారు కూడా రారు. అవంతా కూడా వారి జీవితాన్ని వృధాపరుచుకోవడమే. అందుకే చెప్తారు రామ్తా, మీరు ఇప్పుడు ఇక్కడ ఈ భూతలంలో ఉన్నప్పుడే అత్యున్నతంగా జీవించడం కోసం ప్రయత్నించండి. ఆత్మ అత్యున్నత లక్ష్యాన్ని అందుకుంటారా? ఇట్స్ వెరీ 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 గుడ్. లేకపోయినా కూడా అత్యున్నతమైన జీవితాన్ని జీవించడం కోసం జీవితాన్ని ప్రేమించండి. మృత్యువు లేదని నమ్మండి. అందుకే అంటారు, నేను మృత్యువు లేదు అని ఎందుకంత గట్టిగా నొక్కి వక్కానిస్తున్నానంటే దీనికోసం మాస్టర్. లేదు అని మీరు నమ్మండి, మొదటి ప్రజ్ఞాతలంలోనికి మీ ఆత్మ వెళ్ళవలసిన అవసరమే రాదు. అక్కడ అంటారు రామ్తా తెలుసా, మేము అక్కడ అట్లా నిద్రపోతూ ఉంటాయంట ఆత్మలు కొన్ని సంవత్సరాల తడపడి, కొన్ని వేల సంవత్సరాల తడపడి అలానే ఉంటూ ఉంటాయి. ఇంకో జన్మ తీసుకోవాలన్న ఆలోచన ఉండదు, అసలు ఇంకో జన్మ ఉంటుంది అన్నటువంటి ఆలోచన కూడా వాటికి ఉండదు. అలాంటి వాళ్ళని నిద్ర లేపడం కోసం చెప్తారు రామ్తా, నేను నా తోటి ఆధ్యాత్మిక సహోదరులు వారిని నిద్ర లేపడం కోసం ఎంతో ప్రయత్నం చేశాం. మేము చేయని ప్రయత్నాలు లేవు వారిని నిద్ర లేపడం కోసం. కొద్దిమంది మాత్రం మేల్కొన్నారు, ఆ కొద్దిమంది మా మాటలని విని ఇవి నిజమేమో అని చెప్పి నమ్మి విశ్వసించి మేల్కొన్నారు. ఇంకొక జన్మ తీసుకొని మళ్ళీ భూతలానికి వెళ్ళి ఈసారి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పంచుకోవాలి అని చెప్పి కృతకృత్యులయ్యారు. కానీ చాలామంది మటుకు అలానే అక్కడే ఉండిపోయారు. వాళ్ళు ఎందుకు ఉండిపోయారు తెలుసా, వాళ్ళు భూతలంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళకి ఇంకొక రకమైన బోధ చేయడం జరిగింది. ఏంటంటే కొన్ని దయ్యాలు ఉంటాయి, ఆ దయ్యాలు మిమ్మల్ని ప్రలోభాల ఆశ పెట్టి మిమ్మల్ని నిద్రలేపాలని చూస్తాయి, కాబట్టి మీరు ఆ దయ్యాల వలలో పడి నిద్రలేవమాకండి అన్నటువంటి మూఢమైన చెత్త బోధన ఒకటి వాళ్ళకి భూతలంలో ఉన్నప్పుడే చేయబడ్డది. కాబట్టి ఆ బోధన ఇంకా వాళ్ళ మస్తిష్కంలో ఉండిపోయి వాళ్ళ ఆత్మలో ఉండిపోయి వారు మొదటి చైతన్యతలానికి వెళ్ళినా కూడా మేము నిద్ర లేపుతున్నప్పుడు వాళ్ళని లేవండి బాబు, మీరు లేవండి, జాగృతం కండి, ఇంకా ఎంతకాలం ఉంటారు మీరు ఇక్కడ, కాంతి పుంజాలు మీరు మాస్టర్స్. అలా పైకి వెళ్ళిన కాంతి పుంజాలు కూడా శక్తిని కోల్పోవు, బాగా గుర్తుపెట్టుకోండి, శక్తిని కోల్పోవు, చైతన్యాన్ని కోల్పోవు. వాటికి అపరిమితమైన శక్తి అలాగే ఉంటుంది, అంతులేని చైతన్యం అలాగే ఉంటుంది. కానీ గుర్తించవు, తమకు అసలు ఏమీ లేదు. ఎవరో వస్తాడు, ఏదో చేస్తాడు, అతను మాత్రమే మనల్ని ఉద్ధరిస్తాడు అన్నటువంటి ఆ సోషల్ కాన్షియస్నెస్లో విపరీతంగా కూరుకుపోయి ఎదురు చూస్తూ అలా నిద్రపోతూనే ఉంటాయి. మేము వెళ్ళి వాళ్ళని నిద్ర లేపాలి అని చూసినా కూడా మమ్మల్ని దయ్యాలుగా భ్రమపడి మేము ఏదో ప్రలోభాలు ఇచ్చి వాళ్ళని నిద్రలోంచి లేపుతున్నామని చెప్పి అదే భ్రమలో, పిచ్చి భ్రమలో అలాగే ఉండిపోతారు. కొన్ని లక్షల సంవత్సరాలు ఉండిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారంటారు. మధ్యలో కొంతమంది నిద్ర వేసి తమలో తాము ఒకసారి ఆలోచించుకొని తమలో తాము అంతర్లీనమైపోయి అక్కడ కూడా ధ్యాన స్థితి ఉంటుంది మాస్టర్స్. కాంతిపుంజం కూడా ధ్యానంలోనే ఉంటుంది. మహాశూన్యం ధ్యానం చేస్తేనే సృష్టి ఆవిర్భవించింది, కాంతిపుంజం ధ్యానం చేస్తేనే ఆత్మ ఆవిర్భవించింది, ఆత్మ ధ్యానం చేస్తేనే ఆత్మ లాంటి మనస్సు ఆవిర్భవించింది, ఆత్మ ధ్యానం చేస్తేనే మనస్సు లాంటి శరీరం కూడా ఆవిర్భవించింది. ఆ కాంతిపుంజాలు కొన్ని లేచి తమలో తాము తిరిగి ప్రశ్నించుకొని ధ్యానం చేసి తమ స్థితిని తెలుసుకొని తమ శక్తిని ఉపయోగించుకొని మరొక జన్మ తీసుకుందాం. తీసుకున్న ఆ జన్మలో అయినా సరే
ఈసారి బయట ఉన్న దాన్ని దేన్ని నమ్మకుండా, బయట నుంచి ఎవరో రక్షకుణ్ణి నమ్మకుండా తమను తాము రక్షించుకుందాము, తమలో తాము అంతర్లీనమవుదాము, తమలో తాము అంతర్ముఖమవుదాము అని నిర్ణయించుకొని మళ్ళీ జన్మ తీసుకొని వస్తాయి మాస్టర్స్. ఇది మొదటి చైతన్యతలం. ఎంత ఘోరంగా ఉంటుందో అంటారు రామ్తా, చాలా ఘోరంగా ఉంటుంది అంటారు. అసలు భూతలం కూడా ఒక విధంగా చెప్పాలి అంటే మొదటి చైతన్యతలమే అంటారు రామ్తా. మొత్తం తలాలన్నీ కూడా 7 ప్రకంపన వేగాలతో మాత్రమే ప్రకంపిస్తున్నాయి అంటాం కదా, భూతలం కూడా తక్కువ ప్రకంపన వేగంతో ప్రకంపిస్తూ ఉంటుంది. ఆ మొదటి చైతన్యతలం కూడా తక్కువ ప్రకంపన వేగంతో ఉంటుంది. భూతలం కూడా అలాంటి తలమే. అలాంటి ఎన్నో తలాలు ఉన్నాయి. అక్కడ ఆత్మలన్నీ కూడా అలా నిస్సారంగా, నిర్జీవంగా, శక్తి ఉన్నా కూడా తమలో శక్తి ఉంది అని గ్రహించలేక, తమలో చైతన్యం ఉన్నా కూడా చైతన్యాన్ని ఉపయోగించుకోలేక నిస్సారంగా, నిర్జీవంగా నిద్రపోతూ కొన్ని వేల సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతూ ఉంటాయి. తర్వాత ఉంటుంది మాస్టర్స్ రెండవ ప్రజ్ఞాతలం, రెండవ చైతన్యతలం. ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ఉండవు, గుర్తుపెట్టుకోండి. తలాలన్నీ కూడా ఇక్కడ ఒక తలం ఉంటే చుట్టూ ఇంకొక తలం ఉంటుంది. ఇలా ఉంటాయి తలాలు మొత్తం కూడా. ఇలా ఒక తలము, ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి ఉండవు. ఇలా ఉంటుంది యూనివర్స్. యూనివర్స్ ఎప్పుడు ఇలా ఉంటుంది మాస్టర్స్, ఇలా ఉండదు. ఇలా వ్యాపిస్తూ మొదటి తలం, రెండవ చైతన్యతలం, 3, 4, 5, 6, 7 ఇలా ఉంటాయి తలాలు మొత్తం కూడా. రెండవ చైతన్యతలం కూడా ఒక విధంగా చెప్పాలంటే మొదటి చైతన్యతలం లాంటిదే, కానీ కొద్దిగలో గుడ్డిలో మెల్ల అంటాం కదా మనం, కొద్దిగలో కొద్దిగా నయం. దీంట్లో ఎలాంటి ఆత్మలు వచ్చి ఉంటాయి? భౌతిక జీవితంలో రక్షకుడు ఎవరో ఉండు అని చెప్పి కూడా పూర్తిగా నమ్మవు, కానీ కొంత ధ్యాన స్థితిలో ఉంటాయి. అయినా కూడా బాధని అనుభవిస్తూ ఉంటాయి, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటాయి. బాధని, దుఃఖాన్ని వేరే వారితో ఎప్పుడు బాధపడుతూనే ఉంటాయి. తామైనా వాళ్ళని బాధ పెడుతూ ఉంటాయి, వారితో అయినా బాధపడుతూ ఉంటాయి. బాధ అనేది వీళ్ళ కామన్ మాస్టర్స్. భూతలం మీద అలా అనుభవించినటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి, ఆ స్థితి యొక్క అవగాహన స్థితిలో ఉన్నటువంటి ఆత్మలు, కాంతి పుంజాలు అన్నీ కూడా ఈ రెండవ ప్రజ్ఞాతలం మీదకి వస్తాయి. ఇవి కొద్దిగా నయం. మొదటి ప్రజ్ఞాతలం కంటే ఇవి కొద్దిగా నయం అన్నమాట మనకి. రెండవ ప్రజ్ఞాతలంలో వాటి కొద్దిగా అవేర్నెస్ ఉంటుంది, కొద్దిగా చైతన్యపు స్పృహ ఉంటుంది, కొద్ది చైతన్యపు స్పృహతో ఉండి ఇవి ఎక్కువ కాలం కూడా ఉండవు అక్కడ. మరీ ఎక్కువ కాలం ఉండకుండా ఏం చేస్తాయంటే కొద్ది కాలం పాటు అలా అక్కడ ఉండి మళ్ళీగా తిరిగి ఈ స్థితిని అధిగమించి మళ్ళీ జన్మ తీసుకొని ఈ బాధని, దుఃఖాన్ని, విచారాన్ని, వీటన్నింటినీ, బలిపశువు కావడాన్ని, పెయిన్, సఫర్, విక్టిమైజేషన్, వీటన్నింటినీ వదిలిపెట్టి ఈసారి అద్భుతమైన ప్రేమతత్వంతో జీవిద్దాము, అద్భుతమైన ప్రేమని, అన్కండిషనల్ లవ్ని పంచుదాము అని చెప్పి కొంతకాలం తర్వాత డిసైడ్ చేసుకొని తమకు తిరిగి అలాంటి జీవితాన్ని పరికల్పించే తల్లిదండ్రుల కోసం ఎదురు చూస్తూ అవి అక్కడ ఉంటాయి. సమ్వాట్ బెటర్. కానీ మొదటి చైతన్యతలమే రామ్తా అంటారు. అత్యంత అసలు నేను పదాలు కూడా వాడలేకపోతున్నాను, అంత నికృష్టమైన చైతన్యతలం అంటారు రామ్తా. అలా పడి ఉంటాయంటండి నిర్జీవంగా, శవాల్లాగా. ఇక్కడ ఎలాగైతే శవాలు పడి ఉంటాయో కుప్పలు తెప్పలుగా పడి ఉంటాయంట. అక్కడి నుంచి మూడవ చైతన్యతలము, అది కొద్దిగా నయం. దాని ప్రకంపనా వేగం కొద్దిగా ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడికి చేరుకునే ఆత్మలు మాత్రం ఈ బాధని, దుఃఖాన్ని అనుభవించవు. కానీ తమ మానసిక శక్తితోటి, తమకి శారీరకంగా బలం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తమ మాటలతోటి, తమ ఆలోచన శక్తితోటి, తమ ఆలోచన యొక్క శక్తిని ఉపయోగించి, ఆత్మశక్తి దాకా వెళ్ళలేవు కానీ ఈ ఆత్మలు తమ ఆలోచన శక్తిని ఉపయోగించి తాము చెప్పినట్టే నడుచుకోవాలి వేరే వాళ్ళు. తాను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తే అందరూ మళ్ళీ ప్రశ్నించకుండా గుడ్డిగా అదే సిద్ధాంతాన్ని నమ్మాలి, దాన్నే ఫాలో అవ్వాలి అన్నటువంటి ఆలోచన సంవిధానంతో ఈ భూతలం మీద కానీ వేరే తలాల మీద కానీ ఉన్నవారు ఆ తలానికి చేరుతారు, మూడవ ప్రజ్ఞాతలానికి చేరుకుంటారు. వీళ్ళలో ఎక్కువగా నిజం మాస్టర్ రామ్తా చెప్పారు, ఇది ఆధ్యాత్మిక గురువులే ఉంటారు. రాజకీయ నాయకులు ఆధ్యాత్మిక గురువులే ఉంటారు వీళ్ళలో ఎక్కువ మంది.
ఎందుకంటే చూడండి, కొన్ని లక్షల మంది ఆధ్యాత్మిక గురువులు ఉన్నారు. శిష్యుడికి స్వేచ్ఛనిచ్చి నీకు నచ్చినట్టు జీవించు అని చెప్పే మన బ్రహ్మర్షి లాంటి ఆధ్యాత్మిక గురువులు ఎంతమంది ఉన్నారండి? నేను వేరే సంస్థల్ని విమర్శించడం నా ముఖ్య ఉద్దేశం కాదు. అన్ని ఆధ్యాత్మిక సంస్థలు కూడా మానవుడికి సంస్కారాన్ని, విజ్ఞానాన్ని, సత్యాన్ని, సేవని నేర్పించడం కోసం మాత్రమే ఉన్నాయి. కానీ కొంతమంది గుప్పెడు మంది గురువులు తాము ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తారు, తాము కొన్ని అంశాలను చెప్తారు, దాన్నే పట్టుకోండి, అదే నమ్మండి, అది తప్ప వేరేది నమ్మవద్దు, నువ్వు సొంతంగా దేన్ని అన్వేషించవద్దు, నువ్వు సొంతంగా సత్యాన్ని అన్వేషించవద్దు, నీకంటూ నువ్వు నీ అంతరంగంలో ప్రయాణం చేయవలసిన అవసరం లేదు, నేను నీకు ఆధ్యాత్మికత నేర్పిస్తున్నాను, నేను చెప్పింది మాత్రమే చెయ్యి, నా పాద పూజ చెయ్యి, వ్యక్తి పూజ చెయ్యి అని విగ్రహాలకు పూజ చేయడం కొద్దిగా నయం మాస్టర్. కానీ బ్రతికి ఉన్నటువంటి ఒక మనిషికి పూజ చేయడం అనేది అది ఇంకా దారుణమైన విషయం. ఆ పాద పూజలు చేయడం అనేది అలాంటి వాళ్ళు వెళ్తారు మూడో ప్రజ్ఞాతలానికి. వారికి జ్ఞానం ఉంటుంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుంది, కొద్దిగా కాదు, వారికి పూర్తి స్థాయి జ్ఞానం ఉంటుంది. కాకుంటే ఏంటంటే వాళ్ళలో ఉన్నటువంటి అహం ఇంకా పోకుండా ఉంటుంది, అహంకారం వెళ్ళకుండా ఈ వ్యక్తుల్ని మొత్తాన్ని కూడా నా గుప్పెట్లో ఉంచుకోవాలి, నేను చెప్పిందే ఇక్కడ చెల్లుబాటు కావాలి, నా సిద్ధాంతమే ప్రాచుర్యంలోనికి రావాలి అన్నటువంటి ఆ పిడివాదంతో ఉంటారు వాళ్ళు. ఆ పిడివాదంతో ఉండి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అందరినీ గుప్పెట్లో వీళ్ళే ఉంటారండి. మూడో ప్రజ్ఞాతలంలో మొత్తం వీళ్ళే ఉంటారు. అక్కడికి చేరుకుంటారు వాళ్ళు. ఇంకొంతమంది ఎవరు? రాజకీయ నాయకులు ఏంది? అధికారాన్ని ఉపయోగించి డబ్బుని సంపదని సంపాదించుకోవాలి అన్నటువంటి ఆ కోణంలోనే వాళ్ళు ఆలోచిస్తారు. కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా భౌతికపరమైనటువంటి కొద్ది జ్ఞానంలో ఉంటారు. మెయిన్ ఆధ్యాత్మిక నాయకులు మాస్టర్స్, మెయిన్ ఆధ్యాత్మిక నాయకులనే అంటున్నాను, ఆధ్యాత్మిక రాజకీయ నాయకులు అంటారు వాళ్ళని. ఈ ఆధ్యాత్మిక లీడర్స్ మొత్తం కూడా మూడవ ప్రజ్ఞాతలంలోకి చేరుకుంటారు. అక్కడ తిష్ట వేస్తారు. అక్కడ కొద్ది కాలం ఉండి మళ్ళీ రివీల్ చేసుకుంటారు, ఎస్ నాకు జ్ఞానం అందజేయబడ్డది కదా మాస్టర్స్. మళ్ళీ నేను తక్కువ చేయట్లేదు మాస్టర్స్ వాళ్ళని, వాళ్ళు నిజంగానే ధ్యాన సాధన చేసి జ్ఞాన సాధన చేసి వాళ్ళు జ్ఞానం నేర్చుకున్న వాళ్ళే, జ్ఞానం నేర్చుకున్నారు. కానీ ఆ పిడివాదం, నేను చెప్పిన జ్ఞానాన్నే మానవాళి మొత్తం పాటించాలి, నేను చెప్పిన సత్యం వైపే వెళ్ళాలి. మతం అక్కడే పుట్టిందండి. ఎన్ని మతాలు మనకి! ఒక్కడు ఆవిర్భవిస్తాడు, ఒక సత్యాన్ని తెలుసుకుంటాడు, సత్యనారాయణుడిగా మారిపోయి తాను వెళ్ళిపోతాడు. తాను ఏం మతాన్ని స్థాపించడు. తన తరువాత వాళ్ళు అతను చెప్పిందే నిజం, అతను చెప్పిన దాన్నే మనం అనుసరించాలి అని చెప్పి అతని పేరు మీద ఒక మతాన్ని స్థాపిస్తారు. జీసస్ విషయంలో ఏం జరిగింది? జీసస్ కొత్తగా ఏ మతము స్థాపించలేదు, శ్రీకృష్ణ భగవానుల వారు కొత్తగా ఏ మతాన్ని స్థాపించలేదు, ముహమ్మద్ కొత్తగా ఏ మతాన్ని స్థాపించలేదు. వాళ్ళు ఆ ధర్మాన్ని చెప్పారు. ఆ ధర్మమే తరువాత మతంగా వారి శిష్యులు ఏర్పాటు చేశారు. మాస్టర్స్ బుద్ధ భగవానుడు కూడా బుద్ధ మతం స్థాపించలేదు, బుద్ధిజం అంటారు ఆయన. అంతే, తాను కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు, ఇవి సత్యం వైపు తీసుకొని వెళతాయి, వీటిని మీరు మీ యొక్క అంతరంగంలో ఒక పరీక్షకు గురి చేయండి, ఆ తర్వాతే మీరు అంగీకరించండి అంటారు ఆయన. కానీ తర్వాత ఏమైంది? అలా చెప్పిన మహానుభావులు వెళ్ళిపోయిన తర్వాత ఉన్న సెకండ్ వాళ్ళు దాన్ని మతంగా ప్రాచుర్యం చేసి వాళ్ళ గుళ్ళు కట్టించి, గోపురాలు కట్టించి, మసీదులు కట్టించి, చర్చిలు కట్టించి వాళ్ళు చెప్పిన దాన్ని పూర్తిగా నాశనం చేశారు. అలా నాశనం చేసిన రెండో రకం వాళ్ళు అక్కడ ఉంటారు, మూడో ప్రజ్ఞాతలంలో ఉంటారు. అక్కడ కొద్ది కాలం వాళ్ళు ఉన్న తర్వాత ఎవరైతే వారికి జ్ఞానాన్ని బోధించారో వారు వస్తారు వీళ్ళ దగ్గరికి. బుద్ధుడు వస్తారు వారి శిష్యుల దగ్గరికి, ముహమ్మద్ వస్తాడు అతని శిష్యుల దగ్గరికి, జీసస్ వస్తాడు తన శిష్యుల దగ్గరికి. నాయన శ్రీకృష్ణ భగవానుడు వస్తాడు, శ్రీరామచంద్రుల వాళ్ళు వస్తారు. నాయన నేను చెప్పిందేంటి, మీరు చేస్తున్నదేంటి? నేను సత్యాన్ని అందరికీ తెలియజెప్పి అంతరంగంలోకి ప్రయాణం చేయమని, ధ్యానం చేయమని నేను చెబితే మీరు కఠోరమైన నియమాలతోటి మీరు మతాన్ని ఎలా ఏర్పాటు చేశారు? మీరు మీ మతాన్ని నియమాలతో ఏర్పాటు చేసి మనిషిని స్వేచ్ఛ లేకుండా ఎలా బంధించారు మీరు అని చెప్పి వాళ్ళు రోధిస్తారు మాస్టర్స్. అక్కడ వాళ్ళు రోధించి వీళ్ళని జాగృతం చేసి వీరిని ఎవాల్వ్ చేసి
ఈసారైనా జన్మ తీసుకుని మీరు మీ యొక్క అంతరంగ ప్రయాణం ధ్యాన ప్రయాణం చేయండి మీరు అని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి, వాళ్ళు అక్కడ అది కొద్ది కాలం మాత్రమే ఉంటారు, వీరొచ్చి వారికి ఆ జ్ఞానబోధ చేయంగానే వీళ్ళు అవును కదా మేము ఇలా చేశామేంటి అని చెప్పి తమలో తాము ప్రశ్నించుకొని తమకు జవాబులు రాబట్టుకొని తిరిగి ఒక జన్మ అందుకొని ఈ జన్మలో అయినా కూడా ఇలా అందరినీ గుప్పెట్లో పెట్టుకోవడం అనేటువంటి స్థితి మనకి వద్దు, అందరికీ ప్రేమను పంచే స్థితి రావాలి అని చెప్పి తిరిగి భూతలానికి ప్రయాణమవుతారు మాస్టర్స్. ఈరోజు మనం ఇలా మొదటి ప్రజ్ఞాతలం పూర్తిగా నిర్జీవమైన తలం, నిస్సహాయుల తలం. రెండో ప్రజ్ఞాతలం కొద్దిగా నయం, కొద్దిగా సోషల్ కాన్షియస్నెస్ ఉంటుంది. మూడో ప్రజ్ఞాతలం కాన్షియస్ అవేర్నెస్ ఉంటుంది. సబ్జెక్ట్ తెలుసు, ఆత్మజ్ఞానం తెలుసు, కానీ అందరినీ కంట్రోల్ చేసుకోవాలి అనే అహంకారాన్ని అణుచుకోలేక అందరినీ గుప్పిట్లో పెట్టుకొని మరణించిన తర్వాత అక్కడికి చేరుకుంటారు. కొద్ది కాలం మాత్రమే ఉండి తిరిగి మళ్ళీ భూతలానికి జన్మ తీసుకోవడం కోసం వస్తారు. ఈ 3 ప్రజ్ఞాతలాల గురించి మనం నేర్చుకున్నాం మాస్టర్స్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం 4వ చైతన్య తలం గురించి, 5వ చైతన్య తలం గురించి మనం నేర్చుకుందాము. 5వ చైతన్య తలం గురించి చాలా అద్భుతంగా ఉంటుంది మాస్టర్స్. స్వర్గం అని పిలువబడుతున్నటువంటి చైతన్య తలమే పంచమ చైతన్య తలం. ఓకే మాస్టర్స్, నాకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చి మీ అందరితోటి ఇంతకాలం 30 సంవత్సరాలుగా మన PSSMలో చెప్పకుండా ఉన్నటువంటి రామ్తా విజ్ఞానాన్ని మన PMC ఛానల్ ద్వారా, PMC ద్వారా అందరితో చెప్పిస్తున్నటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వారి దివ్య సంకల్పానికి నా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే వింటున్న మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు మాస్టర్స్. ఈ జ్ఞానాన్ని అలవాటు చేసుకొని ఈ భూతలం నుంచి మీరు ఎలా ఏ తలానికి వెళ్తారు అనేది ఇక్కడ మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి జాగ్రత్తగా దీన్ని అధ్యయనం చేయండి, ధ్యానం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్.